దేవుని దివ్యనామమునకు స్తుతి కలుగును గాక. ఈరోజు ఒక స్పెషల్ మెసేజ్ అంటే పాస్టర్ గారు ఏదో వేరే వాక్యం చెప్తారని కాదు. సామాన్యంగా సంఘ కాపరి నిలబడినప్పుడు సంఘంతో మాట్లాడతారు కదండి. కానీ ఈరోజు ఒక దైవ సేవకునిగా నాకు నేనే వాక్యం చెప్పుకోవడానికి ప్రభువు నాకు అవకాశం ఇచ్చాడు. ఈ వాక్యము సంఘానికి మాత్రమే కాదు, ప్రత్యేకంగా ప్రాథమికంగా దైవ సేవకునికి అనగా నాకు నేను చెప్పుకునేటప్పుడు ఈ వాక్యాన్ని మీరు కూడా వినాలని నా ఆశ. యోసేపుకు మరియకు ప్రధానము జరిగింది. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు. యోసేపుకు మరియముకు ప్రధానము జరిగిన తర్వాత వారికి ఇంకా వివాహము కాలేదు. ప్రభు అన్నాడు, మరియమును తీసుకొని నీవు వెళ్ళవలసినటువంటి స్థలంలోకి వెళ్ళేటప్పుడు ఆమె గర్భవతి అని జ్ఞాపకం చేసుకో. ఆమెకు వివాహము కాలేదు, కానీ ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. ఆమెను నువ్వు తీసుకొని వెళ్ళాలి. ఎలా తీసుకువెళ్ళాలంటే భార్యగా. వివాహము కాకపోయినా ప్రధానము చేయబడినది కనుక భార్యగా తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్ళిన తరువాత ఆమె అక్కడ బిడ్డను కనింది, ఆయన యేసుక్రీస్తు. దేవుని సంఘమా, నీకు కూడా ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. వీఆర్ ఎంగేజ్, ప్రధానము చేయబడిన వారము. ప్రభువుకు మనకి ఇంకా వివాహము జరగలేదు. బైబిల్లో ఏముంది? మనం అలంకరించబడి ఆయన యొద్దకు తీసుకొని రాబడిన తర్వాత వివాహం. కాబట్టి మనము ప్రధానము చేయబడిన వారం, వివాహము నిమిత్తము ఎదురు చూచుచున్నవారు. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం ఒకసారి చూడండి. 2 Corinthians chapter 11. మూడవ వచనం చదువుతున్నాను. 2 Corinthians chapter 11 verse 3. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరచినట్లు. ఇక్కడ మనలను అవ్వతో పోలుస్తున్నాడు. అవ్వ ఎవరు అంటే దానికి పైన ఉన్న మాట చూడండి. క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానము చేసి తిని. అంటే అవ్వను కూడా ఆదాముకు ప్రధానము చేయబడినటువంటి కన్యకగా మాట్లాడుతున్నాడు. సో మనము ప్రధానము చేయబడిన వారము. ప్రధానము చేయబడిన మనలను అవ్వను మోసపరిచినట్లు సర్పము మోసపుచ్చుతాడేమో. కాబట్టి ఆ మాట చూడండి. మిమ్మును మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోనేమని భయపడుచున్నాను. సర్పము మోసపుచ్చితే ఏమవుతుంది? మనము సరళత నుండి ఆ తర్వాత పవిత్రత నుండి తప్పిపోతాము. అలా మీరు తప్పిపోకూడదని నేను మీతో మాట్లాడుతున్నానంట. క్రైస్తవ సంఘంగా మనకు తెలియని ఆత్మీయ సత్యం ఏంటంటే, మనము ప్రధానము చేయబడినప్పుడు క్షమించబడిన వారమై ప్రధానము చేయబడి, క్రీస్తు నిన్ను తనకు తన రక్తము చేత ప్రధానము చేసుకున్నప్పుడు యు ఆర్ నాట్ ఎ సిన్నర్ ఎట్ ఆల్. ప్రభు నిన్ను క్షమించాడు, కన్యకగా తీసుకున్నాడు. అపవిత్రమైన దానిగా కానీ, హోషేయ భార్య వలె ఆ చెడిపోయిన దానిగా కానీ నిన్ను తీసుకోవాలి. నేను చాలాసార్లు అనుకుంటాను, ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ ప్రభు పాదాల చెంతకు తీసుకొని రాబడినప్పుడు పాపము చేయని వాడు రాయి వేయమంటే ఎవడు వేయల. ఎందుకంటే అందరూ పాపం చేశారు. ప్రభువు రాయి వేయకుండా ఏమంటాడంటే, నేనును నీకు శిక్ష విధింపను,
నేనును నీకు శిక్ష విధింపను. మరి ఏం చేస్తాను? నిన్ను క్షమించాను, ఇకను వెళ్ళి పాపము చేయకు. అంటే అర్థం ఏంటంటే, నా క్షమించబడిన నీవు కన్యకవు. అవ్వ అంటది, క్షమించండి, మరి అంటది, నేను పురుషుని ఎరుగని దానని. ప్రభువు నిన్ను నన్ను క్షమించినప్పుడు మనం ఎవరమో తెలుసా? పురుషుని ఎరుగని వారు. ఈ మాట ఎందుకు అంటున్నానని మీకు క్వశ్చన్ రావచ్చు. పురుషుని ఎరుగని దానం అని ఎందుకు అంటున్నాను నేను ఇక్కడ? పరిశుద్ధ గ్రంథములో కొన్ని ఆత్మీయ సత్యాలు మనము గ్రహించము కానీ దేవుని బిడ్డ, ఆ ఆత్మీయ సత్యాలను మనం ఎరిగితే మనం ఆత్మ సంబంధమైన పవిత్రతను పొందుకుంటాం. రోమపత్రిక 7వ అధ్యాయం, రోమపత్రిక 7వ అధ్యాయం చూడండి దయచేసి. రోమ 7వ అధ్యాయం మొదటి నుండి నేను చదువుతున్నాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రము అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు. కానీ భర్త చనిపోయినట్ల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును. కానీ భర్త చనిపోయినట్ల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిన కనుక వేరొక పురుషుని వివాహము చేసుకుని వ్యభిచారిణి కాకపోవును. ఆ తర్వాత 4వ వచనం, కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరిని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతే. ఈ మాటలు అర్థమైనాయి అండి? ఒక చక్కటి ఆత్మీయ అనుభవంతో కూడిన మాట. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు నేను పాపమును పురుషుని చేరి లేక సాతానును చేరి వారితో కాపురము చేశాను. ఆదికాండము 4వ అధ్యాయంలో కయీనుతో ప్రభు అంటాడు, పాపము వాకిట నీకు దాని మీద వాంఛ కలుగుది, అతని ఆ పాపంతో నువ్వు కాపురము చేయదు. రక్షించబడక మునుపు యు ఆర్ మ్యారీడ్ టు సమ్వన్. ఎవరు ఆ వ్యక్తి? పాపము, సాతాను. కానీ రక్షించబడుటకు నీవు ముందు ఏం అనుభవం కావాలి? భర్తను పోగొట్టుకుని అనుభవం కావాలి. నీ జీవితంలో అపవాది క్రియలు మరణించినవై ఉండాలి. అపవాది క్రియలు మరణించిన తర్వాత నీవెవరివి? విధవరాలి. ఎప్పుడైతే ప్రభువు నిన్ను చేర్చుకొనుటకు ఇష్టపడ్డాడో, నీవు నీ పాపములు ఒప్పుకొని క్రీస్తును హత్తుకొనుటకు నువ్వు ఇష్టపడినప్పుడు ప్రభువు నిన్ను చేర్చుకున్నట్టుకు ఎప్పుడైతే ఇష్టపడ్డాడో, బోయజు ఋతుతో అంటాడు, నీ మునుపటి క్రియల కంటే వెనుకటి క్రియలు యథార్థమైన. ఎప్పుడైతే నువ్వు ప్రభువును చేరడానికి ఇష్టపడ్డావు, ప్రభువు నిన్ను ఆ పాత జీవితం నుంచి క్షమించి నిన్ను తన భార్యనుగా స్వీకరించడానికి ఇష్టపడుతుంది. ఆయన నిన్ను వేరొకని భార్యగా తీసుకోవడంలా, ఎందుకంటే అతడు మరణించాడు, ఈయన నిన్ను క్షమించాడు కనుక నీవు ఆయన దృష్టిలో కన్యకవే, ఆయనను వివాహము చేసుకోవచ్చున్నావు. దేవుని సంఘమా, చాలాసార్లు మన జీవితాలలో మనము ప్రభువును వివాహము చేసుకున్నట్టుకు పిలువబడిన వారమైనను పాత తలంపులు ఇంకా పోవు, అపవిత్ర తలంపులు ఇంకా పోవు, బలహీన తలంపులు ఇంకా పోవు. మనము ప్రభువు దృష్టిలో అయోగ్యమైన బ్రతుకుట, వాక్యములు అది బలహీనమైన క్రియలను చేసిన వ్యక్తులుగా ప్రభు ఎదుట నిందగలిగిన వారుగా నిలబెట్టు. రక్షించబడ్డానంటున్నావు కదా, మరి పాత జ్ఞాపకాలు ఎందుకున్నాయి? ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు ఇశ్రాయేలీలు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చాక ఎర్ర సముద్రం ముందుంది, వెనక ఫరో సైన్యం వస్తుంది.
నేను మొన్న ఒక న్యూస్లో టీవీలో విన్నాను. ఎర్ర సముద్రములో ఫరో సైన్యాన్ని సముద్రంతో దేవుడు కప్పిన చోటికి వెళ్ళినప్పుడు 20,000 రథముల శకలాలు కనబడ్డాయి అంట. 20,000 చారియట్స్. ప్రభు క్రియ చేయలేడా? నీటిని రక్తముగా మార్చలేదా? ఇన్ని ఆశ్చర్య క్రియలు చేసిన తర్వాత కూడా ఇశ్రాయేలుడు ఎర్ర సముద్రాన్ని వెనక సైన్యాన్ని చూచి మోషేతో ఏమంటారో తెలుసా? మాకు ఐగుప్తులో సమాధులు లేవా? ఇక్కడ దాకా తెచ్చి మమ్మల్ని చంపాలా? మేము అక్కడ చనిపోతే చక్కగా సమాధిలో పాతి పెట్టబడతాం, ఇక్కడ దిక్కులేని వారి వలె చావడానికి తెచ్చామంటున్నారే కానీ దేవుని క్రియలు జ్ఞాపకం చేసుకొని ప్రభు ఎదుట మోకరించి స్తుతించి కృప పొందుకోవడానికి వాళ్ళు ఇష్టపడాలి. చాలాసార్లు మన జీవితాల్లో కూడా మనం అలాగే ఉంటాం. ప్రభు అంటున్నాడు, నేను మీతో ప్రధానము చేసుకున్నప్పుడు మిమ్మును కన్యకలనుగా స్వీకరించాను. మీరు నా ఎదుట నిందారహితులుగా ఉండండి. రాంగ్ అండర్స్టాండింగ్ ఉంటుంది చాలామందికి. నిందారహితులు ఎలా బ్రతకాలి? మీకు ఒక మర్మం చెప్తున్నానండి, జాగ్రత్తగా వినండి. చాలాసార్లు కొంతమంది నా మాటలను తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు వాక్యానుసారంగా అర్థం చేసుకొని వింటే ఇది తప్పు కాదు, సత్యం. మరియమ్మకు యోసేపుకు ప్రధానమైంది, కానీ జనులు మరియమ్మను ఏమన్నారండి? అపవిత్రురాలన్నారు. ఎందుకు? ఆమె గర్భవతి. ఎవరి వలన గర్భవతి అయింది? బైబుల్ ఏముందంటే యోసేపు ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా విడనాడ ఉద్దేశించాడు. యోసేపు కూడా తెలీదు. దేవదూత వచ్చి చెప్పాడు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది అని. మిగిలిన లోకమంతా మరియ మీద నిందలు వేస్తూ వచ్చింది. మరియ పాపం చేసిందా? లేదు కదా. నిందారహితులుగా ఉండు అంటే అర్థం ఏంటంటే, ప్రభువు నిన్ను వాడుకునేటప్పుడు మరియమ్మను దేవుడు వాడుకుంటున్నాడు గర్భఫలమునిచ్చి క్రీస్తును ఆమె ద్వారా తేడానికి. దేవుడు నిన్ను వాడుకునేటప్పుడు మనుషులు నీ మీద నింద వేస్తారు. మరియమ్మ మీద నింద వేసినట్లు నీ మీద నింద వేస్తారు, నిన్ను అవమానపరుస్తారు, నీ విషయమై బలహీనముగా మాట్లాడతారు. మత్తయి సువార్తలో అంటాడు, మనుషులు మిమ్మును మీ మీద అబద్ధములాడి మిమ్మల్ని దూషించినప్పుడు మీరు సంతోషించుడి, ఎందుకంటే పరలోకమందు మీ ఫలము అధికమగును. క్రైస్తవులు ఎందుకు దేవుని విడిచిపెడతారంటే, క్రైస్తవులు ఎందుకు బలహీనపడి ప్రభు నుంచి దూరంగా వెళ్ళి లోకాన్ని ప్రేమించి లోకాన్ని హత్తుకుంటారంటే, దేవుడు వాడుకున్నప్పుడు వచ్చే నిందలను వారు రియల్గా తీసుకుంటారు. ప్రతి నింద ప్రభు ఎదుట నిన్ను ఒక కృప పొందుకోవడానికి యోగ్యమైనదండి. దావీదుని షిమి అనేవాడు అవమానపరిస్తే దావీదు అంటాడు, వాడిని ఏమీ చేయొద్దు, అవమానపరచనియండి, ఎందుకంటే దేవుడే నన్ను అవమానపరచడానికి వాడికి అవకాశం ఇచ్చాడు. వాడు అవమానకరమైన మాటలు మాట్లాడుతుండవచ్చు, కానీ దేవుని ఎదుట నేను నిందారహితుడనైతే వాడు పెట్టే ప్రతి శాపము నాకు దీవెనగా మారుతుంది. ఏరండి అలాంటి క్రైస్తవులు? మరలా చెప్తున్నాను, క్రీస్తుతో మనము ప్రధానము చేయబడిన వారము, ఇంకా వివాహము కాలేదు, కానీ ప్రతి క్రైస్తవుడు ప్రసవ వేదన పొందాల్సిందే. ప్రతి క్రైస్తవుడు ప్రసవ వేదన పొందాల్సిందే. ప్రసవ వేదన ఎప్పుడు వస్తుంది? గర్భము ధరించిన. క్రైస్తవ సంఘానికి గర్భం అంటే ఏంటి? ప్రసవ వేదన అంటే గలతీ పత్రిక 4వ అధ్యాయం గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. 19వ వచనం, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది.
ఒకసారి అందరూ ఆమేన్ చెప్దామండి. ఆమేన్. ఇక్కడ పౌలు అంటున్నాడు, మీలో క్రీస్తు ఏర్పడడానికి నాకు ప్రసవ వేదన ఇచ్చాడు. ప్రతి క్రైస్తవుడికి ప్రసవ వేదన కావాలంటే మరి ఒకరిలో క్రీస్తును కనుటకు నువ్వు ఇష్టపడాలి. ఎలా కంటారు మరి ఒకరిలో క్రీస్తునంటే, క్రీస్తును నీ జీవితంలో సిలువ వేయబడిన వానిగా చూపించినప్పుడు, స్వస్థపరచువాడుగా చూపించినప్పుడు కాదు. చాలామంది క్రైస్తవులు స్వస్థపరిచే దేవుడి దగ్గరికి వెళ్తారు, మారు మనస్సు ఉండదు. ఆశీర్వదించే దేవుడి దగ్గరికి వెళ్తారు, మారు మనస్సు ఉండదు. క్షమించే దేవుడి దగ్గరికి వెళ్తారు, మారు మనస్సు ఉండదు. దేవుని బిడ్డ, గాయపరిచే దేవుడి దగ్గరికి వెళ్ళు, మారు మనసు వస్తుంది. సిలువ వేయబడిన క్రీస్తును నీలో సిలువ వేయబడినట్లు పెంచుకో, ధరించుకో, మారు మనసు వస్తుంది. అలా ఉండాలంటే, నిందారహితమైన జీవితం ఉండాలంటే ఎలా ఉండాలో ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో మొట్టమొదటి మాట, దైవజనుడా. అందుకే అన్నాను, నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రతి ఆదివారం మనతో మాట్లాడతాడు, కానీ ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మీరు కూడా దేవుని పరిచర్య చేయడానికి దేవుని కృపను పొందుకున్నారని ఎంచుకుంటే మీతో కూడా మాట్లాడుతున్నాడు. నాకు తెలిసినంత వరకు ప్రభు అన్న మాట ఏంటంటే, మనమందరము రాజులైన యాజక సమూహం. సో మీరు కూడా ఇందులో పాలిభాగస్తులే. కానీ మరి కొంతమందికి బాధ కలుగుదేమో, నాతో నేను మాట్లాడుకుంటున్నా, మీకు ఇష్టమైతే దాన్ని మీరు స్వీకరించండి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, దేనిని విసర్జించాలి ప్రభువా? దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, అక్కడ ఒక నెంబర్ వేసి కింద రాస్తాడు, విడిచి పారిపో. వేటిని ప్రభువా? దానికి ముందు వచనాన్ని మనం చదువుకుందాం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ఇక్కడ ప్రభువు మాట్లాడుతుంది ధనము గురించి కాదు, ధనము మీద ఆశను గురించి కాదు. బాగా వినండి, ఇక్కడ ఏముందంటే, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుని. మనందరికి ఏమని అర్థమవుతుందంటే, ధనాపేక్ష కలిగి ఉంటే ఇలా అవుతారని కాదండి. ధనాపేక్ష మంచిది కాదని చెప్తున్నాడు, కానీ అక్కడ ప్రభువు యొక్క యాక్చువల్ మీనింగ్ ఏంటంటే, విశ్వాసము నుంచి తొలగిపోయి తమ్మును తాము పొడుచుకునే ప్రతి కోరిక నువ్వు విడిచిపెట్టు. విశ్వాసము నుంచి నిన్ను దూరపరిచేదాన్ని విడిచిపెట్టు. దేవుని ఎదుట నిన్ను నువ్వు గాయపరుచుకునే ప్రతి బలహీన అనుభవాన్ని విడిచిపెట్టు. తమ్మును తాము గాయపరుచుకునేది ఎవరు? ఒకసారి యేసయ్య దిగి వెళ్తూ ఉంటే ఒకడు ఎదురొచ్చాడు. వాడి గురించి బైబిల్ ఏం రాస్తుందంటే, వాడు రాళ్ళు తీసుకొని తన్ను తాను గాయపరుచుకునేవాడు. ఎవడండి వాడు? దయ్యము పట్టినవాడు. 1, 2 కాదు, 6,000 దయ్యాలు ఉండేవాడు. రాయితో తన్ను తాను గాయపరుచుకున్నాడట. ఇక్కడ ప్రభుని ఉద్దేశం ఏంటంటే, ప్రభువు కాకుండా ఎవరైనా నీలో నివసిస్తే నిన్ను నువ్వు గాయపరుచుకోవడమే. యేసయ్య అన్నాడు, ఒక దురాత్మ ఒకరిని విడిచిపెట్టిన తర్వాత, ఉదాహరణకు ఒక దురాత్మ నాలో నుంచి వెళ్ళిపోయింది, ఎక్కడెక్కడో తిరిగింది, నీరు లేని చోట్ల తిరిగింది, ఎక్కడ ఏం కనబడలా. ఆ దురాత్మ అనుకుంది, ఫస్ట్ ఇల్లే బాగుంది, నాకు మళ్ళీ వెళ్ళి చూద్దాం అని నా దగ్గరకు వచ్చింది. నేను పాపం చేయడం లేదండి, బాగా వినండి. దురాత్మ వెళ్ళిపోయాక పాపాలు మానేశాను, అన్యాయం చేయట్లేదు, బలహీన బ్రతుకుని బ్రతకడం అలా. ఎందుకంటే బైబిల్ ఏముందంటే, అది తిరిగి వచ్చినప్పుడు ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి. అంతకుముందు ఊడవలేదు ఆ ఇంటిని, అంతకుముందు ఎవరు సర్దల. ఇప్పుడు ఆ దురాత్మ వచ్చినప్పుడు ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉంది.
అప్పుడు అనుకుంది ఆ దురాత్మ, ఎంత క్లీన్గా ఉందో, ఎంత చక్కగా అమర్చారో. ఒక రూములో ఆఫీస్ టేబుల్స్, చైర్స్, ఒక రూములో మంచం, కిచెన్ క్లీన్గా అన్ని వస్తువులతో ఉంది. నేను ఒక్కదాన్నే ఉండలేను. మురికిగా ఉంటే ఒక్కదాన్నే ఉండేదాన్ని, ఇప్పుడు ఒక్కదాన్నే ఉండలేనని బయటికి వెళ్ళి మరి 7 దయ్యాలను తీసుకుని వచ్చి ఆ ఇంటిలో కాపురం ఉంది. ఆ 7 దయ్యాలు మంచి దయ్యాలా చెడ్డ దయ్యాలండి? బైబిల్ ఏముందంటే తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యాలు. దేవుని సంఘమా, ప్రభువును కలిగి ఉండుట ప్రాముఖ్యము కానీ ఇల్లు నీట్గా పెట్టుకొని సర్దుకొని దేవుడు లేకుండా బ్రతకడం వాక్యానుసారం. సో నీవు పొడుచుకునేటట్లు చేసే ప్రతి బలహీన బ్రతుకు నుండి తొలగిపో. అది ధనం కావచ్చు, ఘనత కావచ్చు. బైబిల్లో ఉంది పాపాలు స్పష్టంగా. ఇందాక పిల్లలు ఆత్మఫలము చెప్పారు. అక్కడే పాపాలు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని కొన్ని పాపాలు రాయించాడు దేవుడు అక్కడ. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో కూడా 3 పాపాలు ఉన్నాయి: శరీరాశ, నేత్రాశ, జీవపడం. ధనమే కాదండి, నీవు దేనిని దేవుని కంటే యోగ్యమైన ఎంచుతావో అవి నీ ధనం. నాకు కూడా చాలా ఆశలు ఉండేవి, నాకు కూడా చాలా ధనము మీద ఆశలు ఉన్నాయి. ఏంటా ధనం? దేవుని సేవలో ఎత్తైన స్థానంలో ఉండాలని ప్రభు అలా కోరుకున్నప్పుడల్లా మరి కింద కొట్టడం మొదలుపెట్టాడు. దేవునికి ప్రేమ నేనంటే ఇది స్పష్టంగా చెప్పగలను. తప్పు చేయడానికి ఇష్టపడినప్పుడల్లా కాళ్ళు ఎరగొడతాడు దేవుడు. నా కాళ్ళ మీద చాలా గాయాలు ఉన్నాయి. చాలాసార్లు ఆశ్రమంగా అంటారు, అన్ని గాయాలేంటి, అన్ని మచ్చలేంటని. నేను పాశ్రమ గారితో ఎప్పుడు చెప్పలేదు, కానీ మీతో చెప్తున్నా. బైబిల్లో ఏముందంటే సాతానుడు ఎక్కడ కొడతాడండి? ఎక్కడ కొడతాడు? మర్చిపోయారా? ఆదికాండములు అంటాడు, నీ పాదముల మీద కొడతాడు. అంటే నీ నడవడిని చెరపడానికి వాడికి ఇష్టం. నీ నడవడిని చెరుపుతాడు. కానీ దేవుడు గాయపరచబడిన కాలితో రోమా 16వ అధ్యాయంలో అంటాడు, ఆయన సాతానును మీ కాళ్ళ క్రింద చితుక త్రొక్కించును. దేవుని బిడ్డ, పరిశుద్ధ గ్రంథములు ఏముందో తెలుసా? దేవుని పరిచర్య చేసేటువంటి సమాధాన స్వార్థ ప్రకటించే వారి పాదములు సుందరమైనవి. చాలాసార్లు చెప్పాను, ఆ సుందరత్వము కాళ్ళు కడుగుకుంటే రాదు, క్రీస్తు కొరకు రక్తమును చిందిస్తే వస్తుంది. దేవుని సంఘమా, మనము దైవజనులము. ఇప్పుడు ఈ వాక్యం నా కోసం చెప్పుకుంటున్నా, మీకోసం కాదు. కానీ మీరు కూడా పిలువబడ్డారని ఎంచితే ఇది మీరు కూడా మీకని తీసుకోండి. దైవజనుడా, నీవైతే వీటిని దేన్ని విసర్జించాలి? నా ఆత్మీయ జీవితానికి పోట్లు పొడిచేటువంటి ప్రతి బలహీన బ్రతుకును విసర్జించాలి. నాకు సమయం ఎక్కువ చాలదు, కానీ ముగించడానికి ప్రయత్నిస్తాను త్వరగా. వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడదు. ఒక్కొక్కటి నేర్చుకుందాం. దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం కంటిన్యూ చేద్దాం. చాలకపోతే మొదట నీకు కావాల్సింది నీతి. ఎక్కడి నుంచి వస్తుంది నీతి? బైబిల్లో యేసయ్య ఒక అతనితో అన్నాడు, 10 ఆజ్ఞలు పాటించమన్నాడు. అతను అన్నాడయ్యా, చిన్న వయసు నుంచి పాటిస్తున్నాను. మంచిదే, 10 ఆజ్ఞలు పాటిస్తున్నాడు. ఎంత గొప్పవాడండి! యెహోవాను తప్ప ఎవరిని పూజించుటలేదు, విగ్రహాన్ని చేసుకోలేదు, విశ్రాంతి దినాన్ని ఘనపరుస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఆయన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించలేదు. మొదటి 4 ఆజ్ఞలు పాటిస్తున్నాడు. తర్వాత 6 ఆజ్ఞలు ఉన్నాయి. నీ తండ్రిని తల్లిని సన్మానించు, దొంగతనం చేయొద్దు, వ్యభిచరించవద్దు, అబద్ధములు ఆడవద్దు, లోకములో దేనిని ఆశించవద్దు,
ఎవరికి అబద్ధ సాక్ష్యం చెప్పదు. ఈ 6 ఆజ్ఞలు పాటిస్తున్నాడు. ఇంతకంటే నీతి ఏం కావాలి? ఈ నీతిని అంటే ఈ 10 ఆజ్ఞలను పాటిస్తున్నటువంటి యోబు కానీ దావీదు కానీ పరలోక రాజ్యం పోలేదా? ఇంకేం తక్కువ వీడికి? కానీ ప్రభు అన్నాడు, నీకొకటి తక్కువ ఉంది. ఏంటది? క్రీస్తును సంపాదించుకో. యేసుక్రీస్తు రాకముందు ఈ 10 ఆజ్ఞలు పాటించిన వారికి పరలోక రాజ్యం వచ్చింది. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత ఆయనను ధరించుకోకపోతే, ఆయనను సంపాదించుకోకపోతే నువ్వు నీతిని సంపాదించుకొననట్టే. బైబిల్లో ఫిలిప్పీ 3:9లో మీరు చాలాసార్లు విన్నారు ఈ వాక్యాన్ని నా దగ్గర నుంచి. అక్కడ ఏమంటాడంటే, ధర్మశాస్త్రము వలనైన నీతిని కాదు, ధర్మశాస్త్రము వలననైన నీతిని కాదు, క్రీస్తు యేసునందు దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై. యేసు క్రీస్తులో దేవుడిచ్చే నీతి అంటే అర్థం ఏంటంటే, క్రీస్తుకు అంటు కట్టబడి నన్ను నేను పోగొట్టుకొని క్రీస్తును ధరించుకుంటే నేను నీతిమంతుడు. చాలామందికి బైబిల్ చదవరండి. వాళ్ళు ఎప్పుడో వినుంటారు, లేదా ఎప్పుడో సంవత్సరాల క్రితం చదివి ఉంటారు. కొన్నిసార్లు కొన్ని మాటలు తప్పు రాస్తారు. మెమోరియల్ మీటింగ్స్లో మెమోరియల్ మీటింగ్ కొరకు ప్రింట్ చేసే కార్డులో పైన ఏముంటుందండి? నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం. కానీ ట్రూత్ ఏంటంటే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట అన్నది బైబిల్. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట, నీతిమంతులని లేదు. మరి ఎందుకు రాస్తున్నారంటే, యేసుక్రీస్తుతో పాటు మేము కూడా నీతిమంతులమని చెప్పడానికి. వాడు తాగి తెచ్చి ఉంటాడు, అయినా నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం. వాక్యాన్ని మనము సరిగా అర్థం చేసుకోకపోతే ప్రభువును అవమానపరిచేవాళ్ళం. అక్కడ ఏమంటున్నాడంటే, నీతిమంతుని మరణించిన వాని గురించి నువ్వు ప్రింట్ చేసేటప్పుడు క్రీస్తును జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే వాడు క్రీస్తు నందు నిద్రించాడు. ఆ మాటను చెప్పడానికి, అంతేగాని నీతిమంతులని లేదు బైబిల్లో. చనిపోయిన వాడు క్రీస్తునందు నిద్రించాడా, క్రీస్తు లేక నిద్రించాడా అనేది జ్ఞాపకం చేయడానికి ఆ మాట ఉంటుంది. నీతిమంతుని జ్ఞాపకం చేసుకో. ఎవరు నీతిమంతుడండి? బైబిల్లో స్పష్టంగా ఉంది, నీతిమంతుడు ఒక్కడును లేడు. మరి ఈయనట నీతిమంతుడయ్యాడు? క్రీస్తు తప్ప నీతిమంతుడు ఒక్కడును. మరి నేను నీతిని సంపాదించుకోమంటే అర్థం ఏంటంటే, నేను చనిపోయాను, నా మెమోరియల్ మీటింగ్ 11వ రోజో 9వ రోజో కదా, 3, 5, 7, 9, 11 డబ్బులు లేకపోతే 40వ రోజు మీటింగ్ పెట్టినప్పుడు అందరూ వచ్చి మాట్లాడతారు నా గురించి. నా వలన వాళ్ళకి ఎన్నో మనసు కష్టాలు కలిగి ఉన్నాయి చెప్పరు. అక్కడికి వచ్చి ఏం చెప్తారంటే, నా వలన కలిగిన ఒక మేలు, లేదా నాలో వాళ్ళు నేర్చుకున్న ఒక చిన్న మాట చెప్తారు, మనసులో కష్టం ఉన్నా కూడా. ఎందుకంటే చనిపోయిన వ్యక్తిని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆ మధ్యకాలంలో నేను ఒక మెమోరియల్ మీటింగ్కి వెళ్ళాను. మీకు చెప్పాను అనుకుంటాను. నేను చనిపోతే నా మెమోరియల్ మీటింగ్ చేయొద్దని చెప్పాలన్నంత కోపం వచ్చింది. నా పిల్లలకి నేను చచ్చిపోతే మెమోరియల్ మీటింగ్ పెట్టొద్దని చెప్పాలన్నంత కోపం వచ్చింది. ఎందుకంటే వాళ్ళందరూ ఆ వ్యక్తిని దేవుని కంటే ఎక్కువగా కనపరుస్తున్నారు. నేను ఒకసారి ఒక మెమోరియల్ మీటింగ్కి వెళ్ళాను. ఎప్పుడు మరణం గురించో దేని గురించో చెప్పేవాడిని. కానీ ఆ రోజు దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడిన మాట ఏంటో తెలుసా? మరణమును గురించి, మృతులను గురించి మాట్లాడడానికి నువ్వు మెమోరియల్ మీటింగ్కి రాలేదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచి మరణించిన వ్యక్తి పునరుద్ధానుడు గనుక పునరుద్ధానం గురించి మాట్లాడమన్నాడు దేవుడు. ఆమేన్. మనందరము చచ్చిపోతామండి. ఆ చనిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు నా గురించి మాట్లాడితే వారు ప్రభువును అవమానపరిచినట్లు. సంఘం గనుక చెప్తున్నా, నేను చనిపోతే మీరు నా గురించి ఎవరు మాట్లాడరు, నాలో మీరు చూచిన క్రీస్తును గురించి మాట్లాడు. నాలో క్రీస్తును చూడకపోతే అసలు మాట్లాడడం మానేయండి. ఆ రోజు నీతిమంతును జ్ఞాపకం చేసుకో.
చనిపోయిన వ్యక్తిలో నీవు చూచిన క్రీస్తును మాట్లాడు. దైవజనుడనైన నేను నన్ను కనపరుచుకుంటే, నా తలాంతులు, నా బలములు, నాకున్నటువంటి ఘనతను కనపరుచుకుంటే నేను క్రీస్తును అవమానపరిచిన వాడనవుతా. ఇక్కడ ప్రభు అంటున్న మాట దైవ సేవకుడైనటువంటి తిమోతి ద్వారా, నీతిని సంపాదించుకో దైవజనుడా. నీతి అనగా క్రీస్తుని ధరించుకో. తర్వాత మాట భక్తిని కలిగి ఉండాలట. భక్తి అనే మాటకు యాక్చువల్ మీనింగ్ ఏంటంటే, ఆత్మతో ప్రభువును ఆరాధించే నీ అనుభవమును నువ్వు లోకమునకు చూపించగలగాలి. హన్న దేవుని ఆలయంలోనికి వచ్చింది, ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన వినబడుతుంది ఎవరికైనా? లేదు. బైబిల్ ఏముందంటే పెదవులు కదులుతున్నాయి కానీ స్వరము వినబడ్డంలా. ఆమె మోకరించిందో, నిలువబడిందో, సాగిలిపడిందో తెలియదు కానీ ఏలి ఆమెను చూస్తున్నాడు. ప్రధాన యాజకుడు ఆమెను చూస్తున్నాడు. ఆమెను చూస్తుంటే పెదాలు కదులుతున్నాయి. 1999లో నేను ఏలూరులో వాక్యం చెప్పడానికి ట్రయల్ మెసేజ్ పాస్టర్గా అక్కడ ఎన్నిక చేయబడడానికి వెళ్ళాను. వాళ్ళు నాకు ఓకే చెప్పారు. రెండవసారి సామాను తీసుకెళ్ళడానికి ముందు నేను అప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉన్నా, వైర్డ్ ఇయర్ ఫోన్స్. ఇప్పుడంటే చిన్న చిన్న కనబడకుండా ఉండేవి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని. అక్కడ సెక్స్టన్, చర్చిలో పనిచేసే వాళ్ళని సెక్స్టన్ అంటారు. సెక్స్టన్ ఒక లేడీ, విధవరాలు, పెద్ద ఆవిడ, నాకు ఇల్లు చూపిస్తూ ఉంది. నా వెనక ఎవరితోనో చెప్తుంది, పాపం చెవిటి పాస్టర్ గారిని పెట్టుకున్నారు మనోళ్ళని. ఎందుకంటే ఆమెకి ఇయర్ ఫోన్స్ తెలియదు. ఈయన ఏదో మిషన్ పెట్టుకున్నాడు, చెవిటి పాస్టర్ గారిని పెట్టుకున్నారని. నాకు నిజంగా ఎంత బాధేసిందో. ఆమె నాకున్నటువంటి వీటిని బట్టి నన్ను చెవిటి వాడనిచ్చింది. ఆమె దగ్గరే నేను నేర్చుకున్న పాట 324, ఏ ముఖంబు తోడవత్తు. ఆమె చక్కగా పాడేది దేవుని ఆలయంలో. ఫస్ట్ టైం విన్నాను ఆ చర్చిలో, నేను నేర్చుకున్నాను. నాకు ఇష్టమైన పాట అది. భక్తి అనేది బయటికి కనబడేది కాదండి. బయటికి కనబడే అమర్చుకున్న ఒక అవయవమో లేక ఒక వైరో వస్తువో కాదు. భక్తి అనేది, ఇదిగో ఆమెను హన్నాను చూచి ఆమె మత్తురాలై ఉందనుకున్నాడు ఏలి. ఆమె భక్తి ఆయనకు అర్థం కాల. ఎందుకంటే ఆమె పెదవులు కదులుతున్న స్వరం వినబడడం లేదు. వెళ్ళి దగ్గరికి వెళ్ళి అన్నాడు, అమ్మా ఎంతకాలం మత్తురాలు అయి ఉంటావులే. అప్పుడు ఆమె అన్న మాట నాకు చాలా ఇష్టం. అయ్యా, నేను మత్తురాలిని కాదు, నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాను. హృదయమును కుమ్మరించుట మాటలతో మాట్లాడేది కాదు, మనుషులకు కనబడే ఒక విశ్వాస క్రియ కాదు. ఇట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్. నీకు నీ దేవునికి మధ్య సంబంధమే భక్తి అంటే. మాకు లెక్చరర్ ఉండేవాడు బైబిల్ కాలేజీలో. సాటర్డేస్ ఉపవాస ప్రార్థనలు పెట్టేవాడు. మాకేమో ఉపవాస ప్రార్థన ఉండడం చేత కాదు. చూడండి రా, నేను ఎంత ఉపవాసం ఉంటాను భక్తిపరుణని. ఆయన ప్రతి శనివారం మాట్లాడుతూ కింద పడేవాడు. ఎందుకంటే తినలేదని చెప్పడానికి. నాకు వింతగా ఉండేది ఆ రోజుల్లో, యవనస్తులం కదా. అట్లాంటిదే ఉపవాస ప్రార్థన అనుకునేవాడిని అప్పుడు. ఉపవాస ప్రార్థన అంటే ఏంటి? ప్రభువుకు దగ్గరగా నివసించు. నువ్వు తిన్నావో తినలేదో దేవుడికి అవసరం. దేవుడు కొన్ని విషయాలు నేను అనుకుంటానండి, దేవుడు నీకు ఇచ్చింది తినడానికైనప్పుడు ఉపవాస ప్రార్థన ఎందుకు? ఉపవాస ప్రార్థన ఎందుకు అంటే 3 విషయాలు చెప్తాను. 1, పరిశుద్ధముగా ప్రభువును స్తుతించడానికి, స్తుతి కొరకు, దేవుని చిత్తమును ఎరిగి ఆయన కొరకు బ్రతకడానికి ఉపవాస ప్రార్థన అవసరం. పాప క్షమాపణ కొరకు అవసరం. ఈ ఉపవాస ప్రార్థన నిన్ను ప్రభువుకు దగ్గరగా చేస్తుంది. ఆమె చేసే ప్రార్థన ఉపవాస ప్రార్థన. ఏమి ఉపవాసం? బైబిల్లో మీరు చదవండి. హన్న తిని ప్రార్థనకు కూర్చుంది, ఉపవాస ప్రార్థన చేయలే. కానీ ఉపవాస ప్రార్థన, ఏం ఉపవాస ప్రార్థన?
తనను తాను పోగొట్టుకొని ప్రభువుకు అంగీకారయోగ్యమైన భక్తిని కలిగి అదే అంటది, అయ్యా నేను మత్తురాలనై లేను, నా హృదయాన్ని కుమ్మరిస్తున్నా, నా హృదయానికి. ఇది భక్తి అంటే. దైవజనుడా, నీవైతే నిన్ను నీవు పొడుచుకునేటువంటి ఆశలను విసర్జించి క్రీస్తును, నీతిని సంపాదించుకో. భక్తి కలిగి అనగా ప్రభు అంగీకరించగలిగిన అర్పణగా నీ హృదయాన్ని దేవునికిచ్చి నీవు ఆయన కలిగి ఉండే సంబంధాన్ని కొనసాగించు. దేవుడు కోరుకుంటున్న నాలో అదేనండి. మీరు ఇష్టపడితే ఇది మీకు కూడా. నాలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఇప్పుడు నేను ప్రభువులో సంపూర్ణుడు అవ్వడానికి ఇష్టపడుతున్నా. వయసు పెరిగే కొద్దీ ప్రభువు నాతో చెప్తుంది ఏంటి? ఇతరులకు చెప్పడం కాదు బాబు, నువ్వు కూడా సంపూర్ణుడవవు. నేను ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే, నేను ఎప్పుడైతే సంపూర్ణ అవ్వడానికి ప్రారంభించానో మనుషులు నాకు వ్యతిరేకం అవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు అనిపించింది, నిజమే, నేను ప్రేమించబడుతున్నాను కనుక మనుషులు నన్ను ద్వేషిస్తున్నారు. దేవుని చేత ద్వేషించబడనప్పుడు మనుషులు నన్ను ద్వేషిస్తారు. దేవుని చేత ద్వేషించబడితే మనుషులు నన్ను ప్రేమిస్తారు. ఎవరైనా సాతానుకు స్వార్థ చెప్తారండి? ఎందుకు చెప్పరో చెప్పగలరా మీరు? అన్నీ వాడికి తెలుసు. కాబట్టి సాతానుకి ఎవరు స్వార్థ చెప్పనక్కర్లా. సాతానుడే మనకు స్వార్థ చెప్తాడు. ఏమని? యేసును నమ్ము అని చెప్తాడు. తెలుసా నీకు ఆ సంగతి? యేసును నమ్ము అని చెప్తాడు. అదేంటి? కానీ యేసును ధరించుకోవద్దని చెప్తాడు. యేసును నమ్ము, ధరించుకోవద్దు. ఆయన కొరకు వాడబడు, కానీ ఆయన మరణ పునరుద్ధానములను ప్రకటించవద్దు. అందుకే ఈ రోజుల్లో మనకు వినే వాక్యం అంతా యేసుక్రీస్తు మరణము పునరుద్ధానము కాదు, యేసుక్రీస్తు శ్రమలు కాదు. యేసును నమ్ముకో, దీవించబడు. ప్రాస్పరిటీ మెసేజెస్ ఆర్ నాట్ ఫ్రమ్ గాడ్. దీవించబడుమని చెప్పే వార్త ప్రభువు నుంచి కాదండి. ఎందుకో తెలుసా? స్పష్టంగా చెప్తున్నాను, క్రీస్తును నేను కలిగి ఉంటే నాలో ఉన్న ప్రాస్పరిటీ కంటే మించింది లోకములు ఎక్కడుందండి? ఐ ఆమ్ రిచ్ అండ్ ప్రాస్పరస్ వెన్ ఐ హ్యావ్ క్రైస్ట్ ఇన్ మై లైఫ్. ఇంకా నేను దీనికోసం ఎందుకు ఎతకాలి? క్రీస్తే నాలో ఉంటే, సృజించిన వాడే నాలో ఉంటే, వాక్యమై ఉన్న దేవుడే నాలో ఉంటే ఇంకేం బ్లెస్సింగ్స్ కావాలి నాకు? అందుకే యేసుక్రీస్తు వద్దు, యేసుక్రీస్తు శ్రమలొద్దు, పునరుద్ధానం వద్దు, యేసుక్రీస్తు ఇచ్చే ఆశీర్వాదాలు కావాలనేది రాంగ్ టీచింగ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను ముగిస్తున్నాను. వచ్చే ఆదివారం వాటిని కంటిన్యూ చేద్దాం. నా విశ్వాసమును బాధలతో పొడుచుకునేటట్లు చేసే ఆశీర్వాదాలు వద్దు, క్రీస్తు అనే నీతి కావాలి, భక్తి అనే ఆత్మీయ అనుబంధము కావాలి. అటువంటి కృప దేవుడు మనకు నాకు దయచేయను దాకా. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకోండి. Thank you and God bless you.